సరే శ్రీనివాస్ గారు, నేను రేపు ఆఫీస్కి వస్తాను. నేను ఆ ఫైల్ చెక్ చేసి మెసేజ్ చేస్తాను. బిల్స్ అయితే ఆగో, మీరేం టెన్షన్ పడకండి. ఉంటాను. బాను, బాను ఎక్కడుంది? బాను, బాను, అందరూ ఉన్నారు కాబట్టి త్వరగా వంటలు రెడీ చెయ్యాలి. బానుని పిలిస్తే ఇద్దరం కలిసి అరగంటలో మొత్తం రెడీ చేసేస్తాం. నేను కూడా సాయం చేస్తానులే బామ్మ. కడుపుతో ఉన్నవాళ్ళు పని చేయకూడదే. నువ్వు హాయిగా కూర్చో, మేం పని చేసుకుంటాం. బాను, బాను ఎక్కడికి వెళ్ళింది? బాను, బాను, బాను ఎక్కడున్నావు? బాను ఎక్కడికి వెళ్ళింది? థ్యాంక్ యూ. బాను, ఒరే ఒరే ఏంట్రా? ఏంటి బామ్మ మా గదిలోకి వచ్చారు? ఏంట్రా అడగడం? ఏదో పాకిస్తాన్ బార్డర్లోకి వచ్చారన్నట్టు అడుగుతున్నావు. ఈ గదిలో నుంచి ఏదో సౌండ్ వచ్చింది, అదేంటో తెలుసుకోవడానికి వచ్చాం. అదేం లేదు బామ్మ, ఏదో వస్తువు కింద పడింది. అవును బామ్మ, బాను చేతిలో ఉన్న పిల్లో కింద పడింది అంతే. అమ్మ నీలిమా, మామయ్య భోంచేసావా? ఇంకా లేదమ్మా, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. నీతో మాట్లాడాక నువ్వు గెలిచావన్న మాట చెప్పాక ప్రశాంతంగా తిందామనుకుంటున్నాను. లేదు మావయ్య, నేను మళ్ళీ ఓడిపోయాను. ఆ బాను నన్ను మళ్ళీ ఓడించింది. అందరి ముందు నేనే గెలిచాననుకుని చివరి నిమిషం వరకు సంబరపడ్డాను. కానీ తర్వాత తెలిసింది, తెలివిగా బాను నన్ను ఓడించింది. నేను తన చేతిలో మరొక్కసారి ఫూల్ అయ్యాను మావయ్య. పర్వాలేదమ్మా, ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు పని వదిలేసి రాళ్లు కొట్టుకుని బతకరు కదా. మళ్ళీ సుపారీ తీసుకొని కొత్త స్కెచ్లు వేస్తూనే ఉంటారు. మనం అంతే, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన అధైర్యపడకూడదు. ఈసారి ఎలా ఓడించాలా అని ఆలోచించాలి. నువ్వేం భయపడకమ్మా. లేదు మావయ్య, ఈ ఇంట్లోనే భానుని ఓడించలేమని నాకు బాగా అర్థమైంది. అందుకే ఇంక మన ప్లాన్ మొదలు పెడదాం. వాసుదేవరావుకి ఫోన్ చేసి ఏం మాట్లాడమని చెప్పానో అలా మాట్లాడు. ఆ పని ఇప్పుడే జరగాలి. అందుకేనమ్మా అన్నింటికీ తొందరపాటు పనికిరాదని చెప్పేది. చేసేది చెడ్డ పనైనా మంచి ముహూర్తం చూసుకొని చేయమని చెప్పారు. ఒక మంచి ముహూర్తం పెట్టించి ఆ రోజు ఈ పనికి నాంది పలుకుతాను. లేదు మావయ్య, శకునాలు ముహూర్తాలు చూసుకున్న ప్రతిసారి మనకి అపజయాలు ఎదురవుతున్నాయి. చేసేది చెడ్డ పని కదా, రాహుకాలంలోనే చేద్దాం. భాను అలా రాహుకాలంలోనే నన్ను నిజం చెప్పమంది, కానీ నేను చెప్పలేకపోయాను. అప్పుడేమో భాను గెలిచింది. ఆ రోజు భానుకి తెలియకుండానే చెడ్డ పని చేసేటప్పుడు చెడ్డ గడియల్లోనే చేయాలని ఒక మంచి విషయాన్ని నాకు చెప్పింది. తన మాటని మనమెందుకు కాదనాలి? అందుకని రాహుకాలంలోనే మనం అనుకున్న దానికి ముహూర్తం పెట్టే. అర్థమైంది కదా? చెప్పింది చెయ్యి. ఉంటాను.
నవ్వండి. మీ అందరి నవ్వులు కాసేపట్లో ఆగుతాయి. మరీ ముఖ్యంగా ఈ వాసుదేవరావు నవ్వటం నాకు నచ్చలేదు. ఒక్క నిమిషం బాను, నువ్వు నీలిమ మాట్లాడుకోకూడదని నేనే కండిషన్ పెట్టాను. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను నవ్వుతూ ఉన్నా నీ నవ్వును నేను భరించలేను బాను. నిన్ను నవ్వకుండా చేస్తాను. ఆహా చెల్లెమా, ఈ చామదంప కూరంటే నాకు ఎంతో ఇష్టం. మీనాక్షితో నేనెప్పుడూ చెప్తుండేవాణ్ణి ఇదే కూర చేయమని. మీనాక్షి కూడా ప్రతిరోజు అదేనా అని అంటూ ఉండేది. అసలు ఇష్టమైన కూర ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా తనివి తీరదు కదమ్మా. నాకు తెలుసన్నయ్యా, అందుకే స్వయంగా నా చేతులతో నేనే చేశాను. చాలా థ్యాంక్స్ చెల్లెమ్మా. నాకు ఈ కూరలాగా నీ కూడా కట్టెల పొయ్యి మీద చేసిన చక్కెర పొంగలంటే ఇష్టం కదా. మీనాక్షి ఎప్పుడూ అంటుండేది కట్టెల పొయ్యి మీద చేసిన చక్కెర పొంగలి అంటే ప్రాణంగా తింటుంది అని. నువ్వు మా ఇంటికొస్తే చేసి పెడదావని తను ఎన్నోసార్లు అనుకునేది. అప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు మా ఇంటికి రాలేకపోయావు. అప్పుడు మాకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ దేవుడు అవకాశం కల్పించినా చేసి పెట్టడానికి మనతో పాటు మీనాక్షి లేదు కదా. అయ్యో అన్నయ్య, ప్లీజ్ ఊరుకోండి. ఏంటిది? జరిగిపోయిన దాని గురించి మనమేవి చేయలేం కదా. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. దానికిప్పుడు మనమేం చేయగలం చెప్పండి? ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడైనా మనం అందరం కలిసున్నాం కదా. మీరు భోంచేయండి. అలాగే తల్లి. అప్పుడే బాధపడకు వాసుదేవరావు. కాసేపట్లో నువ్వు బాధపడే టైం వస్తుంది, అప్పుడు బాధపడచ్చు. బాను, ఆఖరి ఈ టైంలో ఎవరు చేస్తున్నారు? లేదా అండి? హలో, నేను నాన్నా, నీ కొడుకుని. ఎవరు? అదే నాన్నా, ఇంటి నుంచి చిన్నప్పుడే పారిపోయినా నీ కొడుకు శివాని. ఎవరు? అదేంటి నాన్న అలా అడుగుతున్నావు? నేనే నీ కొడుకు శివాని. నన్ను మర్చిపోయావా? కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా. అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా. అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా. కలయా నిజమా. ఏంటొదినా, ఊహల్లో తేలిపోయావా? అయినా ఈరోజు జరగబోయే వాస్తవం అదే కదా, ఎక్కువ ఊహించేసుకోకు.
వాణ్ణి చేసుకోవటానికి నువ్వు ప్లాన్ చేసావా? అది నేను జరగనివ్వను. కార్తీక్ నావాడు, నాకే సొంతం అవ్వాలి. నీ వాణ్ణి కానివ్వను. One minute. కార్తీక్, నీలిమా ఏంటిది? కార్తీక్, నీకు ఒక విషయం చెప్పాలి. రా కార్తీక్, రా. ఏంటి నీలిమా, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? లేదు కార్తీక్, నాకు చాలా భయంగా ఉంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టుంటే నువ్వు వెళ్ళిపో. కానీ నేను ఒంటరిగా ఈ గదిలో ఉండలేకపోతున్నాను. ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో. ఏమైంది నీలిమా? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఏం జరిగింది? కార్తీక్, నేను పడుకుందామని డోర్ వేసుకున్నాను. ఇలా కళ్ళు మూసుకునేసరికి మా మావయ్య కనిపిస్తున్నాడు. ఇక్కడే ఉన్నట్టు, ఈ చుట్టూ తిరుగుతున్నట్టు ఆయన ఆత్మ నన్ను భయపెడుతోంది. నేనెంత ప్రయత్నిస్తున్నా ఆ భయం నుంచి నేను బయటపడలేకపోతున్నాను. ఎవరికి చెప్పాలో తెలియదు. ఎవరికి చెప్పినా నన్ను తిడతారు. ప్లీజ్ కార్తీక్, నువ్వు నా స్నేహితుడివి కాబట్టి చెప్తున్నాను. నేను నిద్రపోయే వరకు ప్లీజ్ దయచేసి ఇక్కడే ఉండవా? నాకు చాలా భయంగా ఉంది కార్తీక్. ఈ రోజుల్లో దెయ్యాలేంటి? నువ్వు మీ మావయ్య గురించి ఆలోచిస్తూ పడుకున్నావేమో, అందుకే నీకు అలా అనిపించింది. నువ్వు నా మాట నమ్మకపోతే నేనేమీ చేయలేను. కానీ మా మావయ్య నన్ను భయపెడుతున్నాడన్నది మాత్రం నిజం. నాకు చాలా భయంగా ఉంది కార్తీక్. ప్లీజ్ కార్తీక్, నేను నిద్రపోయే వరకు ఇక్కడే ఉండవా? నీకు దండం పెడతాను. నీలిమా ఏంటిది? సరే పద, పడుకుందు గాని. పిచ్చి కార్తీక్, భానుకి నువ్వు దగ్గరవ్వకూడదని ఈ నాటకం ఆడాను. పాపం నిజమని నమ్మేశావు. అక్కడ భాను ఎదురు చూస్తూనే ఉంటుంది. నిన్ను నేనిక్కడ ఆపేస్తాను. శ్రీరామచంద్రమూర్తి, ఎక్కడున్నావయ్యా? ఈ వయసులో ఈ మెట్లన్నీ ఎక్కేసరికి నిజంగా 7 కొండల మీదున్న వెంకటేశ్వర స్వామి నా కళ్ళ ముందు కనబడుతున్నాడు. నువ్వేంట్రా ఇక్కడున్నావు?
అది వాళ్ళ మావయ్య కల్లో కనిపిస్తున్నాడంట, భయపడుతుంది. అందుకే తను నిద్రపోయే వరకు నన్ను కొంచెం సాయంగా ఉండమంది. ఒరే, దెయ్యానికి భయపడ్డవేమిట్రా? నువ్వెప్పుడైనా చూసావా? అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే పెద్ద దెయ్యం. దీనికి దెయ్యమేం కనిపిస్తుంది? దీని బుద్ధేంటో నాకు బాగా అర్థమైంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు బామ్మ. చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా బామ్మ. వెళ్ళు. ఏమైంది? గాడిది గుడ్డ అయింది. ఒరే, నువ్వు వెళ్ళరా, నేను చెప్తానులే గాని. అరే వెళ్ళరా. ఏంటే పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? ఆ గదిలో ఉండాల్సిన వాడిని ఈ గదిలోకి తీసుకొచ్చావా? అది కాదు బామ్మ, మా మావయ్య తిరుగుతున్నట్టు అనిపిస్తే నాకు చాలా భయం వేసింది. అందుకే కార్తీక్ ని సాయం రమ్మన్నాను. నీ దిక్కుమాల తెలివితేటలు నా దగ్గర చూపించకు. సముద్రాన్ని ఇదే గజ ఈతగాన్ని పిల్ల కాలువలో స్నానం చేయమంటే భయపడ్డాడంట. అలా ఉన్నాయి నీ మాటలు. నువ్వు భయపడ్డావంటే నేను నమ్ముతాననుకున్నావా? సరే, నేను ఇక్కడే కూర్చుంటాను, నీకు సాయంగా ఉంటాను. పడుకో. ఏంటే పడుకోమని చెప్తే పడుకోకుండా అటు ఇటు చూస్తున్నావు? ఏ వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వస్తాడనుకుంటున్నావా? వాడు రాడు, నువ్వు పడుకో. కాదు బామ్మ, మా మావయ్య ఎక్కడొస్తాడో అని భయంగా ఉంది. బ్రతికున్నవాడైతే గుమ్మల్లో నుంచి వస్తాడు, కానీ చచ్చాడు కదా, గబ్బిలెల్లా ఏ గోడకో ఏలాడుతూ ఉంటాడు. పడకా పడకా. అయినా నేను ఇక్కడ ఉన్నాను కదా, నీ దగ్గరికి ఆ దయ్యం ఎలా వస్తుందో నేను చూస్తాను. నువ్వు పడుకో పడుకో. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య, మరువకు మావయ్య. బామ్మ, కాఫీ కలపడం అయిపోయిందా? అందరికి ఇచ్చేసి వస్తాను. ఏంటే బాను, పొద్దున్నే నిద్ర లేచావు, అప్పుడే తెలివి వచ్చేసిందా? అదేంటి అలా అడుగుతున్నావు? ఇప్పుడేంటి? ఎప్పుడో లేచానే. ఏంటే తాతకి దగ్గులు నేర్పుతున్నావా, లేక నా దగ్గరే నటిస్తున్నావా? మీరు తెల్లవార్లు పడుకోలేదని నాకు బాగా తెలుసు. అదేం లేదు బామ్మ, రాత్రి త్వరగా నిద్ర పట్టేసింది, వెంటనే పడుకుండిపోయా. నోరు మీవే. నీ వయసు నుంచి నేను ఈ వయసుకు వచ్చాను. పడుకుండిపోయావంటే నమ్మడానికి నేను నీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? వాడి వసలే తాత పోలికలు. నువ్వు పడుకోలేదు నాకు తెలుసు. ఇంకా నా దగ్గర నటించకే. నీ మీదొట్టు బామ్మ, రాత్రి నేను త్వరగానే పడుకుండిపోయాను. అసలు నీకు విషయం తెలుసా? ఆయన ఎప్పుడొచ్చారో కూడా నాకు తెలియదు. ఆయన నాకు దుప్పటి కూడా కప్పారు. ఏంటి నువ్వు అనేది? నిజంగా నువ్వు నిద్రపోయావా? నీతో ఎందుకు అబద్ధం చెప్తాను బామ్మ? నీ సమాధానం చాలా దరిద్రంగా ఉందే. పడుకోవడం తప్ప ఇంకేం పని లేదా? నీకు ఒంటి నిండా అత్తరు రాసి తల నిండా పూలు పెట్టి మీ గదిలోకి పంపింది ఎందుకే? నువ్వు నిద్రపోతావని, వాడొచ్చి దుప్పటి కప్పుతాడని కాదు. మీరిద్దరూ ఆనందంగా కలిసిపోతారని, జీవితాన్ని పాలు పంచుకుంటారని. ఈ మాత్రం కూడా నీకు బుర్రకెక్కలేదు కదూ? ఏ ఆ మాత్రం నిద్ర ఆపుకోలేవా? నీ కొంప ఏమైనా మునిగిపోతుందా ఏంటి? ఏం చేయమంటావు బామ్మ? చాలాసేపు చూశాను, ఆయన రాలేదు. ఇంతలోనే నిద్ర వచ్చేసింది, నేను నిద్రపోయాను. అబ్బో, చాలా పెద్ద గొప్ప పని చేసావులే. వాడి కోపం వచ్చే ఉంటుందిలే. లేదు బామ్మ, నేను నిద్రపోతున్నానని మా ఆయన ప్రేమగా నాకు దుప్పటి కూడా కప్పారు. నా పక్కనే పడుకుని నిద్రపోయారు, ఇంకా లేవలేదు. సంతోషించాంలే గాని వాడు నిద్రొచ్చి నిద్రపోయి ఉండడే. నువ్వు నిద్రపోయేసరికి కోపం వచ్చి నిద్రపోయి ఉంటాడు. అయినా మొగుణ్ణి ఎలా కొంగు కట్టుకోలో కూడా నీకు తెలీదా? నువ్వు ఇలా దద్దమ్మలా ఉన్నావు కాబట్టే ఆ నీలిమ రెచ్చిపోతుంది. వాడిని ఎప్పుడెప్పుడు ఎగరేసుకుపోదామని గోతికాడినక్కడ కాచుకుని ఉంది. నువ్వు ఇలా పాత చింతకాయ పచ్చళ్ళ ఉన్నావంటే ఇక నీ కాపురం ఎలా నిలబడుతుంది? ఊరుకో బామ్మ, నువ్వు మరీను. అసలు ఆయనకు లేని కోపం నీకెందుకు వస్తుంది? మా ఆయన నన్ను బాగానే అర్థం చేసుకున్నారు. నేను అడిగే ప్రతి ప్రశ్నకి నీ దగ్గర బాగానే సమాధానం ఉంటుంది, కానీ నా మనవని సంతోషపెట్టే మనసు మాత్రం నీలో లేదు. నిన్ను అందంగా ముస్తాబు చేసి నేను బుద్ధి తక్కువ పని చేశానని నాకిప్పుడు అర్థమైంది. బామ్మ, ఇంకాపు. కాఫీ ఇస్తే నేను తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాను. గొప్ప పని చేస్తావు. ఇందా ఇక్కడుంది, తీసుకెళ్ళి మీ ఆయనకి ఇవ్వు. హలో.
ఏమండి అక్కడేదో జరుగుతుందండి, మనం కూడా వెళ్దాం పదండి. పద. చాలా బాగా చేశావు. ఈ రోజుల్లో మోడర్న్ డాన్స్ అంటూ స్టేజ్ మీద అందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ ఇలా క్లాసికల్ డాన్స్ కుండే అందం, భరతనాట్యానికి ఉండే గౌరవం దేనికి ఉండదు. రియల్లీ గ్రేట్. అక్క, నేను చేస్తున్నప్పుడు చూస్తున్నాను, మీరు కూడా క్లాసికల్ డాన్సర్ కదా? అవును పాపా, భాను చాలా గొప్ప డాన్సర్. అందులో కూచిపూడి తను ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంది. అక్క, అయితే మన ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేద్దామా? నేనా? లేదు లేదు. అదేంటండి, మీరు కూడా క్లాసికల్ డాన్సర్ అంటున్నారు కదా, వెళ్ళండి. అయినా ఈరోజు మంచి రోజే కదా. అయ్యో, వెళ్ళు 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 బాను. రండక్క. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. సూపర్ భాను. భార్యల్ని ఇంట్లో ఉండే వస్తువుల్లా చూసే భర్తలున్నారు. భార్యను పట్టించుకున్న భర్తలు చాలా మంది ఉంటారు. కానీ భార్య అభిరుచికి తగినట్టుగా, తనకి నచ్చినట్టుగా ఉండమని సపోర్ట్ చేసే భర్తలు చాలా అరుదుగా ఉంటారండి. రియల్లీ యువర్ గ్రేట్ అండి. మీ ఆవిడ ఇలా అందరి ముందు డాన్స్ చేసేసరికి భర్త మొహం కూడా సిగ్గుతో ఎర్రపడిందని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మీ జంట చూడముచ్చటగా ఉంది. ఇలాగే మీ భార్యని మీరు ఎంకరేజ్ చేసే విధానం మరింత ముచ్చటగా ఉంది. నా జీవితానికి దొరికిన గొప్ప వరమండి ఈయన. నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు. నాకెప్పుడూ ఎంతో సపోర్ట్గా ఉంటారు. నాకు కష్టం వస్తే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటారు. నాకు ఆనందం వస్తే ఆయన పొంగిపోతారు. భర్తే దేవుడు అంటారు కదా, నిజంగా నాకైనా దేవుడే. ఊరుకో బాను, నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇప్పుడు మేము చూపిస్తున్న ప్రేమ చాలా తక్కువ. రియల్లీ గ్రేట్ అండి. భార్యాభర్తలిద్దరూ ఇంతలా కలిసిమెలిసి ఉండడం చూడముచ్చటగా ఉంది. బై ద వే, నా పేరు శ్రీలక్ష్మి, మా పాప కావ్య. నా పేరు భానుమతి, మా ఆయన కార్తిక్. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. వస్తాను. అవును, మీరెక్కడుంటారు? ఇక్కడే అశోక్ నగర్లో ఉంటాము. ఆహా, మేం వెళ్లే దారి కూడా అదే. మిమ్మల్ని డ్రాప్ చేసి మేము వెళ్తాం. అయ్యో పర్లేదండి, మేము వెళ్తాం. అది మేము వెళ్లే దారే కదండి, ఏం పర్లేదు. రండి రండి రండి. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎలాంటి అవసరాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు? చిన్న ట్రీట్మెంట్కి ఇలా లక్షలు తీసుకోవటానికా? మీకు అవసరం ఉంది, మీరు ఇస్తున్నారు. నాకు అవకాశం ఉంది, నేను తీసుకుంటున్నాను. మేడం, మరి మీ విషయంలో నేను ఇంత హెల్ప్ చేశాను కదా, నాకేం లేదా? ఇవన్నీ అందరూ డబ్బు కోసమే కదా చేస్తున్నారు. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ మేడం. వస్తామండి. అదేంటండి, ఇంటి దాకా వచ్చారుగా, లోపలికి రండి, కాఫీ తాగెళ్దురు గాని. అయ్యో పర్లేదండి, మరోసారి వస్తాం. తప్పకుండా వద్దురు గాని,
ఇప్పుడు మాత్రం కాఫీ తాగెళ్దు రండి. అది కాదు. ప్లీజ్ అక్క రండి. వెళ్దామా అండి? పద. అమ్మా నీలిమ, బాను ఫోన్ చేసిందమ్మా. పనిలో ఉన్నానని అబద్ధం చెప్తున్నాడు. చెప్పాను కదా మావయ్య, కన్న కొడుకు మీదున్న ప్రేమ ప్రాణంగా పెంచుకున్న కూతురికి కూడా అబద్ధం చెప్పేలా చేస్తుందని. అది కాదు నాన్న. అమ్మా భాను, నేను చెప్పాను కదా పనుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? మావయ్య, వాసుదేవరావు మన ట్రాప్ లో పడ్డాడు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయి. ఓకే. హలో నాన్నా, మీరు వచ్చారు కదా, నేను మిమ్మల్ని చూస్తున్నాను. రై, అసలు ఎవర్రా నువ్వు? నిజంగా నా కొడుకువేనా? మా శివాబైతే కళ్ళ ముందుకు రారా, కనిపించు. నువ్వు శివవో కాదో నేను తెలుస్తాను. లేదు నాన్న, నాకు మొహం చెల్లట్లేదు. ఇప్పుడు నేను మీ ముందుకు రాలేను నాన్న. కానీ మీరు నా గురించి వెతుకుతున్నారని, నా కోసం చూస్తున్నారని నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా నా మీద మీకు అంత ప్రేమ ఉంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. కానీ మీరు నా గురించి వస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు నాన్న. రేయ్, వచ్చాను కదా, నిజంగా నువ్వు శివవు అయితే నా ముందుకు రా, నన్నొచ్చి కలువు. ఇలా రహస్యంగా ఎందుకు ఫోన్లో మాట్లాడ్డావు? నా ముందుకు రావడానికి నీకెందుకురా భయం? రా. తప్పకుండా నిన్ను కలుస్తాను నాన్న. నువ్వు నన్ను చూడ్డానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. వెళ్ళిపో నాన్న. నీలిమా, వాసుదేవరావు మన ట్రాప్లో పడ్డాడు. అదేంటి బామ్మ, పాలు చెంబుతో తీసుకొచ్చావు? వేడివేడి పాలే నీకోసమే తీసుకొచ్చాను. ముందు పాలు పంచుకోండి, తర్వాత మురి పాలు పంచుకోండి. ఏంటి అన్ని పాలా? గ్లాస్తో ఇచ్చాననుకో, చెరిసగం తాగేసి హాయిగా నిద్రపోతారు. వాడొచ్చి నా పెళ్ళావా కదా అలసిపోయి పడుకుందని దుప్పటి కప్పి బోర్లా పడుకుంటాడు. అందుకే మీకు నిద్ర రాకూడదని ఇన్ని పాలు తీసుకొచ్చాను.
రేపు ఉదయం నా దగ్గరకు వచ్చి రాత్రి నిద్ర పట్టేసింది బామ్మ, నాకు తెలివి రాలేదని చెప్పావనుకో మీ ఊరి వరకు పరిగెట్టించి మరీ కొడతాను. నా సంగతి నీకు తెలుసు కదా. ఈ రాత్రికి ఖచ్చితంగా మీరిద్దరూ ఒకటవ్వాల్సిందే, అందులో ఇంకో మాటే లేదు. అది కాదు బామ్మ. అది కాదు ఇది కాదు ఏది కాదే, చెప్పింది చెయ్యండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అవును వీడేడి? ఇంకా రాలేదు బామ్మ, బయటే ఉన్నట్టున్నారు. అవునా, ఆ నీలిమని జోకొట్టడానికి వెళ్ళాడేమో. అసలే అది భయంతో చచ్చిపోతుంది కదా, ఆయన గారు ధైర్యం చెప్తున్నారేమో. అదేంటి బామ్మ, నీలిమని జోకొట్టడం ఏంటి? ఈ చచ్చిన దానికి చచ్చిన వాళ్ళ మావయ్య గుర్తొస్తున్నాడంట, అందుకే అది భయంతో చస్తుంది. అందుకని కార్తిక్తో నువ్వు ఉండు, నాకు ధైర్యంగా ఉంటుందని నంగనాచి మాటలేవో చెప్తుంది. దాంతో ఈ అమాయకుడు కరిగిపోయి ఆవిడ గారికి ధైర్యం చెప్పడం కోసం దాని గదిలో ఉన్నాడు. రాత్రి నేను చూసి నీ గదిలోకి పంపించాను. ఈ రోజు ఆ అవకాశం దానికి చచ్చినా ఇవ్వను. వాడు నీ గదిలోకి వస్తాడు, మీరిద్దరూ సంతోషంగా ఉండండి. దాని సంగతి నేను చూసుకుంటాను. ఏంటి బామ్మ, నువ్వు నా రూమ్కొచ్చు? నీకు పెళ్లి పెటాకులు కాలేదు, ఒంటరి ఆడపిల్లవి. నీ గదిలోకి నేనొస్తే ఏమీ కాదు, వయసులో ఉన్న కార్తీక్ వస్తేనే ప్రమాదం. అయినా నీకు మీ మాయ గుర్తొస్తున్నాడని భయంతో చచ్చిపోతున్నావు కదే. నేను బ్రహ్మ రాక్షసుకే అమ్మ రాక్షసి లాంటి దాన్ని. నేనుండగా ఏ దెయ్యం రాదు. నువ్వు నోరు మూసుకుని పడుకో, నేను కూడా ఇక్కడే పడుకుంటాను. ఈ ముసల్ది నా పాలిట నక్షత్రకుల్లా తయారైంది. ముందు దీని పీక నొక్కి చంపేయాలి. ఒక్క నిమిషం. ఏంటి బాను, ఏమైంది? అదిగో ఆ పాలు చూడండి. అవి మనం తాగకపోతే ఊరంతా పరిగెత్తించి కొడతానని బామ్మ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. ఏంటి బాను, ఆ చెంబులో పాలు తాగితే బామ్మ పరిగెట్టించక్కర్లేదు, అవి అరగడానికి మనమే పరిగెట్టాలి. వాళ్ళిద్దరిని దూరం చేద్దామని నేను ప్లాన్ చేస్తే ఈ ముసల్దొచ్చి నా పక్కన పడుకుంది. వాళ్ళిద్దరూ ఒకటి కాకుండా నేనేం చేయగలను? ఒక్క నిమిషం అండి, రాము ఎందుకు ఈ టైంలో కాల్ చేస్తుంది? మాట్లాడు. రాము. బాను, శివా, 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 నిన్నే, ఎక్కడున్నావు? ఈ రోజు నువ్వు నా ముందుకొస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నిన్నెప్పటికీ నమ్మను. శివవైతే నా ముందుకు రా.
శివ చూసావు మావయ్య, ఆ ఫోటో చూడగానే గతం గుర్తొచ్చినట్టుంది. గుండెల్లో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకొచ్చేసింది. వాసుదేవరావుకి మనుషులంటే అభిమానం ఎక్కువమ్మా. అందులోనూ ప్రాణ స్నేహితుడు, రక్తం పంచుకు పుట్టకపోయినా ఊర్మిళని సొంత చెల్లెలుగా చూసుకుంటున్నాడు కదా. వాళ్ళని చూస్తే కన్నీళ్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాకు కనిపిస్తానని చెప్పి ఎందుకు ఇలా దోబుచ్చులాడుతున్నావు? మళ్ళీ ఈ ఫోటో ఏంట్రా? నాన్న, అది మన గతం, దాని గుర్తు నాన్న. అప్పుడు మనందరం కలిసి ఉన్నాం అనడానికి గుర్తు, అందరూ ఆనందంగా ఉన్నామని చెప్పడానికి గుర్తు. ఆ గుర్తే నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను మీ ముందుకు రాలేకపోతున్నాను నాన్న, కానీ తప్పకుండా ఒకరోజు మీ ముందుకు వచ్చి తీరుతాను. నేను కనిపించి తీరుతాను. చూడు, నీకిదే ఫైనల్ గా చెప్తున్నాను. నువ్వు నా ముందుకు వస్తేనో నేరుగా మాట్లాడితేనో అప్పుడే నువ్వు శివ అని నమ్మేది. అర్థమైందా? ఏంటి నానా ఇది? ఆ ఫోటో నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? ఆ గతం మనకి తప్ప ఇంకెవరికైనా తెలిసే అవకాశం ఉందా? ఇప్పటికైనా మీకు నా మీద నమ్మకం కలగట్లేదా నేనే శివ అని? చూడండి, ఆ ఫోటో తీసుకెళ్ళి ఊర్మిళ అత్తయ్య వాళ్ళకి ఇవ్వండి. నా గురించి చెప్పండి, నన్ను క్షమించమని అడగండి. అత్తయ్య నన్ను క్షమిస్తేనే నేను మీ ముందుకు రాగలను. ప్లీజ్ నాన్న, మీకు దండం పెడతాను, వెళ్ళండి నాన్న. ఇది మీ కొడుకు కోరుకుంటున్న మొదటి కోరిక. మీకు దూరంగా ఉన్నాననుకోకండి, మీకు దగ్గరవ్వడానికి నేను చేస్తున్న ప్రయత్నం. అందరూ నన్ను క్షమిస్తే అప్పుడు ఆనందంగా మీ ముందుకొస్తాను. ఊర్మిళ, ఇంకా ఎంతసేపే? ఏం చేస్తున్నా? ఒక 100 మందికి వంట చేసి వారుస్తున్నావా ఏంటి? నువ్వు బయటకు వస్తే అందరికి నేను వంట చెయ్యాలి. ఏంటి బామ్మ, వంటగదిలోకి వెళ్లకుండా ఇక్కడి నుంచి అమ్మతో మాట్లాడుతున్నావు? వంటగదిలోకి ఎవరూ రాకూడదని మీ అమ్మ కండిషన్ పెట్టిందే. లోపల ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. తను వంట చేస్తున్నట్టుంది, ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. నన్నేమో రావద్దంటుంది. అందుకే ఇక్కడ నిలబడి పిలుస్తున్నాను. అదేంటి బామ్మ, ఎప్పుడు లేని అమ్మ వంట చేయడం ఏంటి? అయినా మేము వచ్చేస్తామని చెప్పాను కదా బామ్మ. వచ్చాక నేనే వంట చేస్తాను కదా. అనవసరంగా అత్తయ్య ఎందుకు చేస్తున్నారు? బామ్మ వద్దనే అన్నారు, కానీ అత్తయ్య ఏదో స్పెషల్ చేస్తున్నట్టున్నారు. చూద్దాం ఏం చేస్తున్నారో. ఊర్మిళ వంట కూడా అమోఘంగా ఉంటుందమ్మా. తిని చాలా ఏళ్లైంది. ఈ రోజు తృప్తిగా తిందాం. మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారు కదా. ఉండండి, ఈ ఆనందం ఎక్కువసేపు ఉండదు, ఆవిరైపోతుంది. యుద్ధానికి వెళ్లిన వాడు కోడిని చంపి తెచ్చినట్టు ఎంతసేపు నువ్వు వంటగదిలో ఉండి చేసింది ఇదా? అవును, ఇది నా కోడలకు ఇష్టమైన స్వీటు. అందుకే నా చేత్తో నేనే స్వయంగా చేశాను. ముందు తనకి తినిపించి మీ అందరికి ఇస్తాను. భాను, ఇలా రా. పర్లేదు అత్తయ్య, అందరికీ ఇవ్వండి. ముందు ఇలా కూర్చో. నువ్వు నోరు తెరు.
ఉంది భాను? అమ్మ చేత్తో తిన్నంత మధురంగా ఉంది అత్తయ్య. ఇది స్వీట్లా అనిపించట్లేదు, మీ చేత్తో పెడుతున్న అమృతంలా ఉంది. ఇప్పుడు మీరు కూర్చోండి అత్తయ్య. ఎందుకు భాను? అత్తయ్య ఏంటి, ఆంటీకి ఇష్టమైన స్వీట్లు ఏమైనా చేసి తీసుకొచ్చావా ఏంటి? ఏముందా బాక్స్లో? ఆంటీని ఎందుకు కూర్చోమంటున్నావు? చెప్తా గాని అత్తయ్య, ముందు మీరు కూర్చోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి చెప్తాను. అత్తయ్య నోరు తెరవండి. ఎలా ఉంది అత్తయ్య? కట్టెల పొయ్యి మీద చేసినటువంటి చక్ర పొంగలి. అత్తయ్య, ఇలా చేసిన చక్కెర పొంగలంటే మీకు ఇష్టమని మొన్న నాన్న చెప్పారు కదా, అందుకే చేసి తీసుకొచ్చాను. బాగుందే. నీకిష్టమని ఊర్మిళ ఇక్కడ స్వీట్ చేసింది, ఊర్మిళకి ఇష్టమని నువ్వు అక్కడి నుంచి చక్కెర పొంగల్ చేసుకుని తీసుకొచ్చావు. మీ ప్రేమానురాగాలు చాలా బాగున్నాయి. అన్నీ బాగుంటాయి. ఇంకా సేపట్లో ఇక్కడ అణుబాంబు పేలుతుందనేది మీకు తెలియదు కాబట్టి మీరు ఇంత ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందం కొన్ని క్షణాల్లోనే ఆవిరైపోతుంది. ఈ ఇంట్లో ఒక భూకంపం రాబోతుంది. సరేనమ్మా, అడగటం మర్చిపోయాను. వాసుకి ఎలా ఉంది? బానే ఉన్నారు మావయ్య, చిన్న దెబ్బే. ఆయన బయటకు చెప్పకపోయేసరికి రాము కూడా కంగారు పడింది. మేము జాగ్రత్తలు చెప్పి వచ్చాము. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారే, చిన్న దెబ్బ అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పావుగా మీ నాన్నకి. చెప్పాను బామ్మ. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిజం ఇప్పుడు నేను ఎలా చెప్పాలి? సరైన సమయానికి వచ్చావు వాసుదేవరావు. ఇది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు కదా ఈ ఆనందం ఆవిరైపోతుంది. అన్నయ్య, నీలిమా, ఏంటమ్మా ఇది? ఎవరి మీద కోపమో బొమ్మల మీద చూపిస్తావేంటి? మరి ఇంకేం చేయమంటావు మావయ్య? నా కోపం ఎవరి మీద చూపించమంటావు? ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? అందరూ ఒకటైపోతున్నారు, నేనొక్కదాన్ని ఒంటరిదాన్ని అయిపోతున్నాను. నా గురించి ఆలోచించేది నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో నా మంచి కోరుకునేవాడివి నువ్వొక్కడివి మావయ్య. కానీ నీ ఒక్కడి వల్ల ఏమవ్వటం లేదు మావయ్య. అక్కడ భానుకి అందరి సపోర్ట్ ఉంది, అన్నిటికన్నా ఎక్కువ కార్తీక్ సపోర్ట్ ఉంది. మళ్ళీ వాళ్ళందరూ ఒకటైపోతున్నారు. భాను కార్తీక్ కలిసిపోతున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య. వాళ్ళంతా హ్యాపీగా ఉంటే నాకు పిచ్చికిపోతుంది, వాళ్ళు సరదాగా ఉంటే నాకు ఏడిపోస్తుంది, వాళ్ళు కలిసిపోయింటే నాకు కోపం పెరిగిపోతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య. నా కళ్ళ ముందు వాళ్ళని నవ్వుతూ మాట్లాడుకుంటుంటే నా మనసు రగిలిపోతుంది. నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. కార్తీక్ నుంచి భానుని విడదీయాలంటే వాసుదేవరావుని పావుగా వాడుకోవాలనుకున్నాం. కానీ ఎక్కడైంది మావయ్య? ఏం జరగలేదు కదా. ఆ వాసుదేవరావు అక్కడికి వచ్చినా కూడా ఏం ఉపయోగం లేదు. ఇంకేం చేస్తాను నేను? ఇదా అమ్మా నీ కోపానికి కారణం? అనవసరంగా నువ్వెందుకు బీపీ పెంచుకుంటున్నావు? మనం పద్మవ్యూహం పన్నాం, దాంట్లో వాసుదేవరావు చిక్కుకున్నాడు. కానీ ఇంకా బయటే ఉన్నానన్న భ్రమలో ఉన్నాడు. కానీ మన వల్ల ఇరుక్కుని విలవిల్లాడుతున్నానని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు చెప్తాను రా.
నేనేనన్నా. ఏంటి నాన్న ఇది? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నన్ను కలుస్తానని చెప్పి నాతో ఎందుకు కలవలేదు? నువ్వు నా కంటికి కనబడకుండా ఎందుకు దోబుచ్చులాడుతున్నావు? నువ్వు నా కంటికి కనిపించి నాతో మాట్లాడుంటే బాగుండేది. అసలు నువ్వేం చేస్తున్నావో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా నాన్న, నా మొహం మీకు చూపించలేకపోతున్నాను అని. నేనొచ్చానని మీకు ఆధారం చూపించాను కదా. అత్తయ్య వాళ్ళతో మాట్లాడమన్నాను, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పమన్నాను కదా. మరెందుకని చెప్పకుండా వచ్చారు? ఈ సంగతి నీకెలా తెలిసింది? అదేంటి నాన్న, మీరు ఎక్కడున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్నీ నేను చూస్తున్నాను. నేను మీకు ఎదురుపడలేకపోతున్నాను, అంతేకాని మీ ప్రతి పని నాకు తెలుస్తుంది. మీరెందుకు మాట్లాడలేదు అది చెప్పండి. ఏం చెప్పమంటావురా? చెప్దామనే వెళ్ళాను, కానీ తీరా చెప్దామనుకునే లోపు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ విషయాన్ని ఎలా చెప్పను? చెప్తే వాళ్ళెలా తీసుకుంటారో తెలీదు, ఎలా బాధపడతారో తెలీదు. నిజం చెప్పి వాళ్ళందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా తిరిగొచ్చేశాను. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని చెడగొట్టలేకపోయాను. ప్రదీప్, నమస్తే సార్. నమస్తే. లాస్ట్ 10 days నుంచి నా కాల్ డేటా అంతా కావాలి. ఓకే సార్, తెప్పిస్తాను. కొంచెం అర్జెంట్. అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ. బాను, ఈ రోజు ఏం పచ్చడి చేద్దామే? టమాటా కొత్తిమీర కలిపి పచ్చడి చేసేసాను, నువ్వేం చేయక్కర్లేదు. అవునా, సరే అయితే. బాను, ఒరే ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బామ్మ, ఊరికి వచ్చాను. ఆహా. చాందిని, నువ్వెందుకు అనవసరంగా తిరుగుతున్నావు? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదు వదినా, వాకింగ్ చేస్తే మంచిదన్నారు కదా, అందుకే చేస్తున్నాను. చూడు, వాకింగ్ ఎర్లీ మార్నింగ్ చేయాలి లేదా ఈవినింగ్ చేయాలి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే వదినా. బాను, నేను నీకోసం వస్తే నువ్వేంటి ఇలా తప్పించుకుంటున్నావు? బాను, నేను నీకోసం వస్తుంటే నువ్వు నాకు అందనంత దూరం వెళ్ళిపోతున్నావు. అది నాకు నచ్చలేదు. నీ సంగతి తర్వాత చెప్తాను. ఏంటో శ్రీవారు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నారు. ఈ కాఫీ తాగండి, కోపం తగ్గిపోతుంది. నేను కోపంగా ఉన్నానన్న విషయం శ్రీమతి గారికి ఎలా తెలిసిందో? అసలు నా గురించి పట్టించుకోకుండా ఇంట్లో అందరితోనూ మాట్లాడుతున్నావు. మరి నా కోపం నీకెలా తెలిసింది? ఎవరి గురించైనా ఎదురైతే తెలుస్తుంది, మాట్లాడితే తెలుస్తుంది. కానీ మీ గురించి మాత్రం నా మనసు నాతో చెప్తుంది. మీరు నాకు దూరంగా ఉన్నా మీరు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. మీరు నన్ను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కదా. అంటే ఏంటి బాను?
తెలిసే తప్పించుకుని తిరిగావా? లేకపోతే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం అనుకున్నారా? ఎక్కడ పడితే అక్కడ సిలి పనులు చేయడానికి. మొన్నే బామ్మ చెప్పారు కదా మన మధ్య ముద్దులు హద్దుల్లో ఉండాలని. అందుకే హద్దుల్లో ఉన్నాను. అందుకని నన్నింతలా ఏడిపిస్తావా? ఇప్పుడు నేను హద్దు దాటుతాను. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. అమ్మ అమ్మ అమ్మ, నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. అమ్మ అమ్మ అమ్మ. ఏంటండి ఇది? ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇక్కడ ఎవ్వరూ లేరు. అయినా నా భార్య నేను ముద్దు పెట్టుకుంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఒకవేళ ఏమన్నా అనుకున్నా సరే, ఇప్పుడు మాత్రం నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనుకున్నా అంతే.